దేవాలయాల్లో ఈ మైకుల యొక్క మ్రోత భరించలేక ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాన్ని మన అనుభవపూర్వకంగా భగవంతుని కూడా అన్వయింపజేస్తూ రాసినటువంటి ఈ పద్యం ఇది. పన్నగేశుడు నిన్ను పైనుండి పడద్రోసి పారిపోయెను గదా పడగలూడ. గగనంబునందున గరుడు గతిదప్పి తిరుగాడి పిచ్చిగా తిరములేక. పాదాల కడ లక్ష్మి స్పృహదప్పి పడిపోయే ఉలుకు పలుకులు లేక ఉన్న ఎట్లే. గద శంఖ చక్రాలు గలగల రాలెను కమలాసనుండేమో కందిపోయే. మైకు రక్కసి వైకుంఠమాక్రమించ మనుగడే లేక నీవేమో మాయమగ. మాదు గుడులలో మైకులు మారుండోగా మాకు మాత్రము తరమౌన మహామహిష.